హాయ్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, ఎల్ఎస్పి మీడియాకు స్వాగతం. మనము ఎవరినైనా ఒక పేరుతో పిలిస్తే రాజు ఒక విద్యార్థి, అతడు 8వ తరగతి చదువుతున్నాడు అని చెప్తాం. అంటే ఈ విధంగా మనము రాజు ఈజ్ ఎ స్టూడెంట్, హీ ఈజ్ స్టడింగ్ 8th క్లాస్ అని ఈ విధంగా మనము రాజుకు బదులుగా ఒక పదాన్ని యూజ్ చేస్తాం. ఆ పదాన్ని మనం ఏమంటాము? ప్రనౌన్ అంటాం. నామవాచకానికి బదులుగా ఉపయోగించే పదాన్ని సర్వనామము అని తెలుగులో ఎలాగైతే అంటాము, మరి నౌన్కు బదులుగా మనము ప్రనౌన్ని ఉపయోగిస్తాం. మరి నౌన్ ఏమో పేరును తెలియజేస్తే, ప్రనౌన్ ఏమో పేరుకు బదులుగా ఉపయోగించే ఒక పదాన్ని తెలియజేస్తుంది. చూద్దాం మరి ఆ ప్రనౌన్స్ ఏంటివి, అవి ఎన్ని రకాలు, ఏ ఏ సందర్భాలలో ఏ ఏ ప్లేస్లలో ఉపయోగించాలి అన్న విషయాలను డీటెయిల్గా మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఆ వీడియో ప్రారంభించే కంటే ముందు నాదొక చిన్న విజ్ఞప్తి. దయచేసి నీటిని వృధా చేయకండి. కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్. నీటి పొదుపు అనేది భావి తరాలకు మనము అందించే ఒక ప్రాణదానం లాగా అని అనుకోవచ్చు. ఎందుకంటే భూమి మీద ఉన్న నీళ్ళలో చాలా తక్కువ శాతం మాత్రమే మానవుడు వినియోగించుకోవడానికి అనువైనదిగా ఉంది. అలాంటి వాటర్ని మనము అనవసరంగా వృధా చేస్తే భవిష్యత్ తరాలకు నీరు ఉండదు. తద్వారా మనం మానవ మనుగడకి ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది. కాబట్టి నీటిని పొదుపు చేయండి, నీటి వృధాను అరికట్టండి. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో చూసే కంటే ముందు ఒక రిక్వెస్ట్. దయచేసి నా వీడియోల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. ఓకే, మరి ఈరోజు మనం టాపిక్ ఏంటి? ప్రనౌన్. ప్రనౌన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. ఓకే, మరి ఆ ప్రనౌన్ ఎన్ని రకాలు మనం డీటెయిల్గా ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ప్రనౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. ఓకే, నౌన్కు బదులుగా ఉపయోగించే పదాన్ని మనము ప్రనౌన్ అని అంటాము. ప్రనౌన్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్. దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రనౌన్స్. మరి అవేవో చూద్దాం ఒకసారి. అంటే జనరల్గా పేర్లకు బదులుగా ఉపయోగించే పదాలని మనము ప్రనౌన్స్ అని అంటాము. పేర్లు అంటే రాజు, రాము, కృష్ణ, చిరంజీవి, ఇలా. ఇంకా ప్లేస్లకు బదులు కూడా ఏ విధంగా సికింద్రాబాద్. జంతువులకు బదులుగా అంటే డాగ్, క్యాట్, ఈ విధంగా వీటన్నింటికి బదులుగా ఉపయోగించే పదాలని మనము, ఫర్ ఎగ్జాంపుల్ రాజు అనేది థర్డ్ పర్సన్ కాబట్టి మనము ప్రనౌన్గా దేన్ని ఉపయోగిస్తామంటే హీ అనే ప్రనౌన్ని యూజ్ చేస్తాం. మరి రాజు అండ్ రవి అని ఇద్దరు ఉంటే మాత్రం అప్పుడు ఏం చేస్తాం? దే అని చెప్తాం, వాళ్ళు అంటాం. మరి అదే ఒక బుక్ అయితే అది అని చెప్తాం. మరి ఒక సిటీ అయితే అది అని అంటాం. మరి జంతువు అయితే కూడా అదే అంటాం. ఓన్లీ మనుషులకు మాత్రమే అతడు, ఆమె, నేను, మనము ఇలాంటి పదాలను మనము ఉపయోగిస్తాము. అయితే వీటిని మనుషులకు సంబంధించిన ప్రనౌన్లను ఏమని చెప్తాం? పర్సనల్ ప్రనౌన్స్ అని అంటాం. పర్సనల్ ప్రనౌన్స్ అని అంటాము. చూద్దాం అవి ఏంటంటే, పర్సనల్ ప్రనౌన్స్ ఆర్ ద వర్డ్స్ యూజ్డ్ టు డినోట్ పర్సన్స్. ఓకే, దే ఆర్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాపర్ నౌన్స్. ప్రాపర్ నౌన్కు బదులుగా ఉపయోగించే వాటినే మనము పర్సనల్ ప్రనౌన్స్ అని అంటాము. ఈ పర్సనల్ ప్రనౌన్స్లో మనము ఇదివరకు చెప్పాం కదా, ఐ, వి, యు, సి, హీ, దే. ఓకే, ఇలా. మరి ఈ పర్సనల్ ప్రనౌన్లు కూడా అవి ఉపయోగించే ప్లేస్ని బట్టి, అంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఉపయోగించే ప్రనౌన్లని సబ్జెక్టివ్ కేస్ ప్రనౌన్ అని, లేదా నామినేటివ్ కేస్ ప్రనౌన్ అని కూడా మనం అంటాము. ఈ సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చే ప్రనౌన్స్ ఏంటివి అంటే ఐ, వి, యు, హీ, సి, దే. ఓకేనా?
ఈ ఐ వి అనే రెండు కూడా ఫస్ట్ పర్సన్కి సంబంధించినవి, ఇంకా యు అనేది సెకండ్ పర్సన్కి సంబంధించింది, హీ సి దే ఈ పదాలు థర్డ్ పర్సన్కి సంబంధించిన ప్రొనౌన్స్. ఓకే, చూద్దాం. దే గేవ్ మాధవి ఏ ఫ్లవర్, హీ హ్యాజ్ డ్రాన్ ఎ పిక్చర్. ఇలా అంటే ఇక్కడ దే కానీ హీ కానీ సబ్జెక్ట్ ప్లేస్లో ఉపయోగించబడ్డాయి కాబట్టి వీటిని సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ అంటే ఆబ్జెక్టివ్ ప్లేస్లో జనరల్గా మనం తెలుగులో అయితే డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఈజ్ సబ్జెక్ట్, దానిని తెలుగులో ఏమంటాం, కర్త అంటాం. మరి ఇంగ్లీష్లో అయితే సబ్జెక్ట్ అంటాం. అంటే ఆ క్రియను చేసే వ్యక్తిని మనము సబ్జెక్ట్ అంటాం. ఆ క్రియను స్వీకరించే వ్యక్తి, ఒక పని జరిగింది అంటే ఆ పని ఫలితాన్ని పొందిన వ్యక్తిని మనము ఆబ్జెక్ట్ అంటాం కదా. అలాగే తెలుగులో అయితే కర్మ అని అంటాము. ఆ ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉపయోగించబడే ప్రొనౌన్లని మనం ఏమంటాము, ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ అని, లేదా మరి చూద్దాం ఇక్కడ వర్డ్స్ సచ్ యాజ్ మీ, అజ్, యూ, హిమ్, హర్, దెమ్. ఓకే, ఇవి ఆబ్జెక్ట్ కేస్ ప్రొనౌన్స్. ఓకే, ఐకి మీ, వీకి అజ్, యూకి యూ అక్యూజిటివ్ కేస్ ప్రొనౌన్ అని అంటాం. ఈ యొక్క ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ ఏంటి, హిమ్, సి, హర్, దే, దెమ్. ఈ విధంగా వీటిని ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్స్ అని అంటాము. ఇవి వర్బ్ తర్వాత ఉపయోగింపబడతాయి కాబట్టి వీటిని ఆబ్జెక్టులుగా మనము పేర్కొంటాం. చూద్దాం. శ్యామ్ గేవ్ దెమ్ ఎ ఫ్లవర్, హూమ్ డిడ్ శ్యామ్ గివ్ ఎ ఫ్లవర్. శ్యామ్ ఎవరికి ఇచ్చాడు అంటే గేవ్ దెమ్ వారికి ఇచ్చారు. ఇక్కడ వారు అనే ఈ పదమే ఆబ్జెక్ట్ అంటే కర్మ. ఓకే, శ్యామ్ గేవ్ దెమ్ ఎ ఫ్లవర్. మరి ఇచ్చిన వ్యక్తి ఎవరు, శ్యామ్. శ్యాము పని చేసిన వ్యక్తి శ్యామ్ కాబట్టి శ్యామ్ అనేది సబ్జెక్టు. ఎవరికి ఇచ్చాడు, దెమ్ వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. ఓకే, శ్యామ్ గేవ్ దెమ్ ఎ ఫ్లవర్. ఓకే, నెక్స్ట్ రాణి ఇన్సల్టెడ్. రాణి ఇన్సల్ట్ చేసింది అంటే సరిపోతుంది. మరి ఎవరిని చేసింది, whom did రాణి ఇన్సల్ట్ అనేసరికి అతడిని, హిమ్. రాణి ఇన్సల్టెడ్ హిమ్, రాణి అతన్ని ఇన్సల్ట్ చేసింది. ఒకవేళ హిమ్ ప్లేస్లో ఇక్కడ కిరణ్ అని ఉండింది అనుకుందాం. రాణి ఇన్సల్టెడ్ కిరణ్, ఇక్కడ కిరణ్ కూడా ఆబ్జెక్టే అవుతుంది. కానీ ఆ కిరణ్ అది ఏమవుతుంది, అప్పుడు నౌన్ అవుతుంది. కానీ ఇక్కడ మనం ఏ టాపిక్ గురించి చెప్పుకుంటున్నాం, ప్రొనౌన్స్ గురించి చెప్తున్నాం కాబట్టి ఆ కిరణ్కు బదులుగా మనం ఏం ఉపయోగించవచ్చు, ఇక్కడ హిమ్ అనే పదాన్ని ఉపయోగించవచ్చు. కాబట్టి కిరణ్ అనే పేరు ఉపయోగించింటేనేమో దానిని ఆబ్జెక్టివ్ కేసులో ఉపయోగించబడినటువంటి నౌన్ అయ్యేది. కానీ ఇక్కడ ప్రొనౌన్ ఉపయోగించాము, ఆ కిరణ్ బదులుగా ఒక పదాన్ని ఉపయోగించాము, ఆ పదమే హిమ్ కాబట్టి ఇది ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్. అంటే హిమ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ కిరణ్. కాబట్టి నామవాచకానికి లేదా నౌన్కి, ప్రాపర్ నౌన్కి బదులుగా ఉపయోగించబడే పదాన్ని మనము ప్రొనౌన్గా, పర్సనల్ ప్రొనౌన్గా చెప్పుకుంటాం. అందులో కూడా ఆబ్జెక్టివ్ ప్లేస్లో ఉపయోగించబడింది కాబట్టి దీనిని ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ అని చెప్తాం. నెక్స్ట్ పొసెసివ్ కేస్ ప్రొనౌన్. ఈ పొసెసివ్ కేస్ ప్రొనౌన్లని ఎలా చెప్పవచ్చు అంటే ఎవరిది అనే ప్రశ్నకి ఆన్సర్గా వచ్చే వాటిని మనము పొసెసివ్ కేస్ ప్రొనౌన్గా చెప్పవచ్చు. ఎలా, హూజ్. హూజ్ అనే దానికి ఆన్సరే పొసెసివ్ కేస్ ప్రొనౌన్. చూద్దాం. లత అండ్ శ్వేత లాస్ట్ దేర్ పెన్స్, హూజ్ పెన్స్ వర్ లాస్ట్. అంటే దేర్ పెన్స్ వాళ్ళ పెన్నులు. ఎవరి పెన్నులు, లత అండ్ శ్వేత. ఈ లత శ్వేతాలకు బదులుగా ఉపయోగించబడిన ప్రొనౌన్ ఏంటి, దే అని రావాలి ఒకవేళ సబ్జెక్టివ్ కేసు అయితే. ఇక్కడ ఏంటి, ఎవరిది, ఎవరివి అనే ప్రశ్నకు ఆన్సర్ వారివి, దేర్, దేర్ పెన్స్ కాబట్టి వారివి. హూజ్ పెన్స్, దేర్ పెన్స్ కాబట్టి ఇది పొసెసివ్ కేస్ ప్రొనౌన్. ఒకవేళ ఇక్కడే కనుక ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ ఉంటే ఏమయ్యేది, దేమ్ అని వచ్చేది. కానీ ఇక్కడ పొసెసివ్ కేస్ ప్రొనౌన్ కాబట్టి దేర్ అని వచ్చింది. ఓకే, మరి లత అండ్ శ్వేత లాస్ట్ దెమ్ అంటే సరిపోదు కాబట్టి దెమ్ అనే మాట ఇక్కడ షూట్ అవ్వదు. గేవ్ దెమ్ అంటే సరిపోతుంది, ఇక్కడ లాస్ట్ దెమ్. ఓకే, లత అండ్ శ్వేత లాస్ట్ దేర్ పెన్స్, హూజ్ పెన్స్, దేర్ పెన్స్. ఓకే, లాస్ట్. ఓకే, రైట్. ఇలా దేర్. ఒకవేళ ఐకి సంబంధించిన రిఫ్లెక్సివ్ కేస్ ప్రొనౌన్ ఏంటి,
మై. ఓకే, మరి వీకి సంబంధించిన రిఫ్లెక్సివ్ కేస్ ప్రొనౌన్ ఏంటి? అవర్. మరి యూకి సంబంధించిన రిఫ్లెక్సివ్ కేస్ ప్రొనౌన్ ఏంటి? యువర్. మరి హీకి సంబంధించిన రిఫ్లెక్సివ్ కేస్ ప్రొనౌన్ హిజ్. మరి సీకి సంబంధించిన రిఫ్లెక్సివ్ కేస్ ప్రొనౌన్ హర్. మరి దేకి సంబంధించిన రిఫ్లెక్సివ్ కేస్ ప్రొనౌన్ దేర్. ఓకే, రైట్. నెక్స్ట్, మరి కిరణ్ హ్యాస్ బ్రాట్ హిజ్ మొబైల్ టు స్కూల్. కిరణ్ హ్యాస్ బ్రాట్ మొబైల్ టు స్కూల్. హూజ్ మొబైల్? హిజ్ మొబైల్. హిజ్ మొబైల్. ఓకే, ఎవరు పెన్ తెచ్చాడు? తన పెన్నే తెచ్చుకున్నాడు కాబట్టి హిజ్ మొబైల్. ఒకవేళ నా పెన్ తెచ్చింటే కిరణ్ హ్యాస్ బ్రాట్ మై మొబైల్ అని రాయాల్సి వచ్చేది. మరి ఇక్కడ తన మొబైల్ తెచ్చుకున్నాడు కాబట్టి హిజ్ మొబైల్. ఒకవేళ ఆమె మొబైల్ తెచ్చి ఉంటే హర్ మొబైల్ అని చెప్పాల్సి వచ్చేది. ఓకే, రైట్. నెక్స్ట్, అర్థమైంది కదా? పొసెసివ్ కేస్ ప్రొనౌన్ అనేది ఎవరిది అనే, అంటే హూజ్ అనే క్వశ్చన్కి ఆన్సరే పొసెసివ్ కేస్ ప్రొనౌన్. ఓకే, రైట్. రిఫ్లెక్సివ్ కేస్ ప్రొనౌన్. నెక్స్ట్, రిఫ్లెక్సివ్ కేస్ ప్రొనౌన్ చూద్దాం ఏంటి. రిఫ్లెక్సివ్ కేస్ ప్రొనౌన్లో వీళ్ళు తనకు తానే, మనకు మనమే, నాకు నేనే, అతనికి అతడే, ఆమెకు ఆమెనే అని ఈ విధంగా చెప్పుకోబడే పదాలనే రిఫ్లెక్సివ్ కేస్ ప్రొనౌన్గా మనము పేర్కొంటాం. ఐ అనే సబ్జెక్టుకి మరి రిఫ్లెక్సివ్ కేస్ ఏమవుతుంది? మై సెల్ఫ్. మరి వి, అవర్ సెల్వ్స్, యూ, యువర్ సెల్ఫ్ ఆర్ యువర్ సెల్వ్స్, హీ, హిమ్సెల్ఫ్, షీ, హర్ సెల్ఫ్, దే, దెమ్ సెల్వ్స్. ఓకే, రైట్. చూద్దాం ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దామా? రైట్. రాజు కుక్డ్ బిర్యానీ. రాజు కుక్డ్ బిర్యానీ హిమ్సెల్ఫ్. ఎవరు వండారు ఆ బిర్యానీని అంటే తనే వండుకున్నాడు. రాజు కుక్డ్ బిర్యానీ హిమ్సెల్ఫ్. ఐ కుక్డ్ లెమన్ రైస్ మై సెల్ఫ్. నాకు నేనే వండుకున్నాను. ఐ కుక్డ్ బిర్యానీ మై సెల్ఫ్. ఐ సర్వ్డ్ రైస్ మై సెల్ఫ్. ఐ వాష్డ్ మై క్లాత్స్ మై సెల్ఫ్. అలాగే యు కుక్ యువర్ ఫుడ్ యువర్ సెల్ఫ్. యు కుక్ ఫుడ్ యువర్ సెల్ఫ్. యు వాష్ యువర్ క్లాత్స్ యువర్ సెల్ఫ్. ఓకే, ఇలా చెప్పొచ్చు. నీకు నీ బట్టలు నువ్వే ఉతుక్కో అని చెప్పాలంటే ఏం చెప్పాలి? యు వాష్ క్లాత్స్ యువర్ సెల్ఫ్. నీ బట్టలు నువ్వే ఉతుక్కో. ఓకే, రైట్. ఇలా మరి మై సెల్ఫ్, అవర్ సెల్ఫ్స్, యువర్ సెల్ఫ్ ఆర్ యువర్ సెల్వ్స్, హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, దెమ్ సెల్వ్స్. దీస్ ఆర్ ద రిఫ్లెక్సివ్ కేస్ ప్రొనౌన్స్. ఓకే, ఇవి ఎక్కడొస్తాయి అంటే చివరన, సెంటెన్స్లో చివరన రావచ్చు, మధ్యన కూడా రావచ్చు. ఎలా అంటే ఐ మై సెల్ఫ్ కుక్డ్ బిర్యానీ. నేను నా సొంతంగానే బిర్యానీ వండుకున్నాను అని సబ్జెక్ట్ తర్వాత కూడా రావచ్చు. ఓకే, మరి చివరికి కూడా రావచ్చు. ఓకే, రైట్. ఐ కుక్డ్ బిర్యానీ మై సెల్ఫ్ చివరన. రైట్. ఓకే, వెళ్దాం మనం నెక్స్ట్ దానికి. ఓకే, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. మరి పర్సనల్ ప్రొనౌన్స్ గురించి ఒక ఐడియా వచ్చిందని అనుకుంటాను. ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తాను. ఒక ప్రొనౌన్ అది సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే, అంటే ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే దానిని సబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ అని అంటాం. ఒక ప్రొనౌన్ ఆబ్జెక్టివ్ కేస్లో ఉంటే, అంటే ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉంటే దానిని ఆబ్జెక్టివ్ కేస్ ప్రొనౌన్ అని అంటాం. మరి ఒక ప్రొనౌను పొసెసివ్ కేసులో ఉంటే, అంటే ఒక సబ్జెక్టు కంటే, ఒక నౌన్ కంటే ముందు వస్తే, ఎలా అంటే మై పెన్, దేర్ పెన్, హిజ్ పెన్, యువర్ పెన్, ఇలా ఈ పొసెసివ్ కేస్ ప్రొనౌన్స్ తర్వాత ఏమొస్తాయి? జనరల్గా నౌన్సే వస్తాయి. ఓకే, నౌన్ ఖచ్చితంగా దాని వెంటనే వచ్చేస్తుంది. ఒకవేళ పొసెసివ్ కేస్ ప్రొనౌన్ ఉందంటే దాని తర్వాత ఖచ్చితంగా నౌన్ ఫాలో అవుతుంది అన్న విషయాన్ని మర్చిపోరాదు. ఓకే, రైట్. నెక్స్ట్, మరి ఒక ప్రొనౌన్ రిఫ్లెక్సివ్ కేసులో ఉపయోగిస్తే దానిని రిఫ్లెక్సివ్ కేస్ ప్రొనౌన్ అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మరి మనం ఇంతసేపు పర్సనల్ ప్రొనౌన్స్లో 4 రకాల ప్రొనౌన్లు ఉన్నాయని మనం తెలుసుకున్నాం కదా. మరి నెక్స్ట్ ప్రొనౌన్ ఏంటి అంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అనేటివి ఏంటివి అంటే ఇవి
డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఆర్ ద వర్డ్స్ విచ్ పాయింట్ లేదా విచ్ షో సంబడి ఆర్ సంథింగ్ ఈజ్ ఏ సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. మరి ఇది, అవి, ఇవి అని ఒక సబ్జెక్టుని చూయించేటివి, డెమాన్స్ట్రేట్ చేసే ప్రొనౌన్లనే మనం ఏమంటున్నాం, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అని అంటాము. మరి వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటే దిస్, దట్, దీస్, దోస్, సచ్ ఇలాంటి పదాలని మనము చూపించడానికి ఇవి, గవి అని చెప్పడానికి, ఓకేనా. ఇవి, అవి, అలాంటి, వారు అని చెప్పడానికి కూడా అలాంటివి అని చెప్పడానికి ఈ పదాలని మనము ఉపయోగిస్తాము. ఓకే, చూద్దాం. దిస్ ఈజ్ మై నోట్బుక్. ఓకే, దిస్ ఈజ్ మై నోట్బుక్, దోస్ ఆర్ మై పెన్స్, ఇలా చెప్పొచ్చు కదా. ఓకే, మరి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ నెవర్ బిలీవ్ సచ్ ఎ ఫ్రాడులెంట్ పర్సన్. ఐ నెవర్ బిలీవ్ సచ్, అలాంటి, ఎలాంటి, అలాంటి అని ఇలా పాయింట్ చేసి చూపించడానికి. ఐ నెవర్ బిలీవ్ సచ్ ఎ ఫ్రాడులెంట్ పర్సన్. ఐ నెవర్ బిలీవ్ సచ్ ఎ పర్సన్, అలాంటి వ్యక్తిని నేను నమ్మను అని ఇలా చూపించడానికి ఉపయోగించబడే పదమే సచ్. ఐ నెవర్ బిలీవ్ సచ్ ఎ ఫ్రాడులెంట్ పర్సన్. ఓకే, నెక్స్ట్. దీస్ ఆర్ పాయిజనస్ స్నేక్స్. అంటే మనం దగ్గర ఉంటే ఎలా అంటే, ఇగో ఇవి చాలా విషపూరితమైన పాములు అని చెప్పడానికి మనము యూజ్ చేస్తాం. దీస్ ఆర్ పాయిజనస్ స్నేక్స్. అంటే ఇవి చాలా విషపూరితమైన పాములు అని మనము చూపించడానికి మనము దీస్ అనే వర్డ్ని యూజ్ చేస్తాము. ఇది సబ్జెక్ట్ ప్లేస్లో ఉంటుంది. సరే, మరి ఆడ రాజా, రతన్, కిరణ్కి బదులుగా హీ అని ఉపయోగించాం కదా, మరి ఇవి ఎలా ప్రొనౌన్స్ అవుతాయని మీకు డౌట్ రావచ్చు. దీస్, ఇవి అంటున్నాం. దేనిలని అంటున్నాం ఇవి అని? పాములని అంటున్నాం. ఆ పాములకు బదులుగా ఇవి అనే పదాన్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇవి ప్రొనౌన్లు అన్న సంగతి మీరు గుర్తుంచుకోవాలి. ఇది దిస్ ఈజ్ మై నోట్బుక్ అంటున్నాం. దిస్ అని దేన్ని సూచిస్తున్నాం? నోట్బుక్ను సూచిస్తున్నాం. కాబట్టి ఆ నోట్బుక్కు బదులుగా మనము దిస్ అనే పదాన్ని ఇది అని ఉపయోగిస్తున్నాం. కాబట్టి నోట్బుక్ అనేది ఒక నౌన్ కాబట్టి ఆ నౌన్కు బదులుగా మనము దిస్ అని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా ప్రొనౌనే. నెక్స్ట్, మరి ఐ నెవర్ బిలీవ్ సచ్ ఫ్రాడులెంట్. సచ్ అంటే ఇక్కడ సచ్, అలాంటి అని ఎవరిని చూపిస్తున్నాం? పర్సన్ని చూపిస్తున్నాం. పర్సన్ అనేది నౌన్ కాబట్టి ఆ నౌన్కు బదులుగా సచ్ అనే పదాన్ని యూజ్ చేస్తున్నాము. అది నౌన్కు బదులుగా ఉపయోగించబడింది కాబట్టి ఇట్ ఈజ్ ప్లేడ్ ద రోల్ ఆఫ్ ఏ ప్రొనౌన్. ఓకే, రైట్. నెక్స్ట్, దట్ ఈజ్ ద బ్యాటరీ వి రిక్వైర్. దట్, అదే మనకు కావాల్సిన బ్యాటరీ. మరి అది అని దేనికి బదులుగా ఉపయోగిస్తున్నాము? బ్యాటరీకి బదులుగా ఈ అది అనే దట్ అనే పదాన్ని ఉపయోగిస్తున్నాం కాబట్టి దట్ అనేది ఒక ప్రొనౌన్. దేనికి సంబంధించిన ప్రొనౌన్? బ్యాటరీకి సంబంధించిన ప్రొనౌనే దట్. ఓకే, రైట్. నెక్స్ట్, దోస్ ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. దోస్ ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. ఇక్కడ దోస్ అనే వర్డ్ని దేనికి బదులుగా ఉపయోగిస్తున్నాము? ఫ్లవర్స్కి బదులుగా మనము దోస్ అనే వర్డ్ని యూజ్ చేస్తున్నాము. కాబట్టి ఫ్లవర్స్ అనేది నౌన్ కాబట్టి ఆ నౌన్కి బదులుగా ఉపయోగించబడే ఈ పదమే ప్రొనౌన్. మరి ఈ ప్రొనౌన్ ఏం చేస్తుంది? అవి అని సూచిస్తుంది కాబట్టి, డెమాన్స్ట్రేట్ చేపిస్తుంది కాబట్టి దీనిని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అని అంటాం. మరి ఈ దిస్ కానీ, సచ్ కానీ, దీస్ కానీ, దట్ కానీ, దోస్ కానీ ఇవన్నీ కూడా డెమాన్స్ట్రేట్ చేస్తున్నాయి. ఇవి ఇలా అని పాయింట్అవుట్ చేస్తున్నాయి కాబట్టి వీటిని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అని అంటారు. మరి మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ ప్రొనౌన్ ఏంటి అంటే ఇంటరాగేటివ్ ప్రొనౌన్. ఇంటరాగేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటి చూద్దాం. ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. అంటే ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి? ఇంటరాగేషన్ అనేసరికి ప్రశ్నించడం, ఇంటరాగేటివ్ అనేసరికి ప్రశ్నించే, అంటే ప్రశ్నలలో ఉపయోగించే పదాలను మనము ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అని అంటాం. మోస్ట్లీ ఇన్ WH క్వశ్చన్స్. ఓకే, చూద్దాం ఏంటి. మరి ఈ ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ యొక్క వర్డ్స్ ఏంటివి అంటే మనము హూ, whom, whose, what,
విచ్, ఈ పదాలన్నీ కూడా ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. సరే చూద్దాం. హూ డ్రూ దిస్ పిక్చర్ ఆన్ ద బోర్డ్? హూ డ్రూ, హూ ఎవరు. ఓకే. విచ్ ఏది. విచ్ వన్ ఈజ్ యువర్స్ బైక్. ఇన్ని బైకులు ఉన్నాయి కదా, ఇందులో ఏది నీ బైక్. ఏది అంటే దేని గురించి చెప్తున్నాం? బైక్ గురించి చెప్తున్నాం. అంటే బైక్కు బదులుగా ఇక్కడ ఏది అనే వర్డ్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇట్ ప్లేస్ ద రోల్ ఆఫ్ ఎ ప్రొనౌన్. ఇట్ ఈస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ఏ క్వశ్చన్ సో దట్ ఇట్ ఈస్ ఇంటరాగేటివ్ ప్రొనౌన్. ఓకే రైట్. నెక్స్ట్, హూ టాట్ యూ గ్రామర్? హూ టాట్ యూ గ్రామర్. హూ ఎవరు. ఎవరు బోధించారు నీకు? ఎవరో ఒక మనిషి, టీచరే ఉంటాడు కదా. మరి ఆ పర్సన్కి బదులుగా మనము ఎవరు అనే పదాన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి హూ అనేది ఇంటరాగేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్, హూమ్ డు యూ కాల్డ్ ఫర్ ద మీటింగ్. ఎవరిని పిలిచావు. ఇక్కడ కూడా మనిషి. ఓకే. ఈ విచ్ అనే పదము తప్ప, విచ్, వాట్ ఈ రెండు తప్ప మిగిలిన హూ కానీ, హూమ్ కానీ, హూజ్ కానీ ఇవన్నీ కూడా పర్సన్స్కి సంబంధించినవి, మనుషులకు ఉపయోగించేటివి. ఈ వాట్ కానీ, విచ్ కానీ వస్తువులకు లేదా జంతువులకు కూడా యూజ్ చేస్తాం. ఓకే రైట్ స్టూడెంట్స్. మరి ఈ హూ, విచ్, హూ, హూమ్, హూజ్, వాట్ ఇవన్నీ కూడా ఏంటి? ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. These words are used instead of subject. మరి ఫస్ట్ సెంటెన్స్లోనేమో హూ డ్రూ అన్నాం కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? సమ్ పర్సన్. ఓకే. ఓకే. నెక్స్ట్, విచ్ బైక్ అన్నాం కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? నౌన్ ఏంటి? బైక్. ఓకే. మరి హూ టాట్ యూ గ్రామర్ అన్నప్పుడు ఇక్కడ ఒక మనిషే ఉంటాడు కాబట్టి పర్సన్. ఇక నౌన్ ఏంటి? పర్సన్. ఓకే. నెక్స్ట్, హూమ్ డు యూ కాల్. ఎవరిని పిలిచావు. ఎవరిని అనేసరికి మనిషే ఉంటాడు. ఎవరిని పిలుస్తాడు? మనిషి కాబట్టి ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ పర్సన్. ఓకే. హూజ్ ఎవరిది అనేసరికి ఇది కూడా మనిషిదే అయి ఉంటుంది. ఎవరిది కాబట్టి ఇక్కడ కూడా మనిషి పర్సన్ బదులుగానే యూజ్ చేయబడింది. నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద మీటింగ్. ఆ మీటింగ్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి? ఓకే. ఆబ్జెక్ట్ వాట్. వాట్ అనే పదం దేనికి? ఆబ్జెక్ట్కి ఉపయోగించబడింది. ఆబ్జెక్ట్ అనేది ఒక నౌన్ కాబట్టి దానికి బదులుగా వాట్ అనే ప్రొనౌన్ని యూజ్ చేశాం. ఓకే. ఓకే. నెక్స్ట్, మరి నెక్స్ట్ టాపిక్కి వెళ్దామా? వెళ్దాం. రైట్. నెక్స్ట్ ప్రొనౌన్ ఏంటి అంటే రిలేటివ్ ప్రొనౌన్. Relative pronoun is a word that stands for the noun. These form relative clauses. Okay. Relative pronoun, relationship. It shows the relationship. Okay. మరి ఆ నౌన్కు బదులుగా ఉపయోగించబడే వర్డ్నే మనము రిలేటివ్ ప్రొనౌన్ అంటాం. చూద్దాం ఏంటో. మరి ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ కింద ఏమొస్తాయి? who, whose, whom, which, such, that, as, but. These are the relative pronouns. మీరు అనవచ్చు, సార్ ఇంతకుముందు ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్లో కూడా హూ వచ్చింది, హూజ్ వచ్చింది, అలాగే హూమ్ వచ్చింది, విచ్ వచ్చింది. మరి ఈ పదాలు ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్లో కూడా వచ్చినాయి కదా సార్ అంటే అవును వచ్చాయి. కానీ అవి క్వశ్చన్లలో వచ్చాయి, అలాగే అవి సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చినాయి. ఓకేనా? మరి ఇక్కడ చూస్తే రిలేటివ్ ప్రొనౌన్స్లో మనము ఏ ప్లేస్లో వచ్చినాయో చూద్దాం. రిలేటివ్ క్లాజ్లో వచ్చాయి. చూద్దామా? మరి ఒకసారి ఈ సెంటెన్స్ చదవండి, ఎగ్జాంపుల్ సెంటెన్స్ని. ద మ్యాన్ who is standing at the gate is Rajesh. The man who is standing at the gate is Rajesh. చూద్దామా? The book which is
ద బుక్ విచ్ యూ గేవ్ మీ హ్యాస్ బీన్ లాస్ట్. చూద్దాం. మరి ద మ్యాన్ హూ ఈజ్ స్టాండింగ్ ఎట్ ద గేట్ ఈజ్ రాజేష్ అని ఉంది కదా. మరి ఇందులో మనకు ఇక్కడ ఒక ఫ్రేజ్ హైలైటెడ్ కలర్లో ఉంది, డిఫరెంట్ కలర్లో చూపించడం జరిగింది. మరి ఆ ఫ్రేజ్లో కూడా హూ అనే పదాన్ని మనము డిఫరెంట్ కలర్లో చూపించాం. రిలేటివ్ ప్రొనౌన్స్. రిలేటివ్ ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ దట్ స్టాండ్స్ ఫర్ ద నౌన్. దీస్ ఫార్మ్ రిలేటివ్ క్లాజెస్. ఓకే రైట్. రిలేటివ్ ప్రొనౌన్ అనేది నౌన్ బదులుగా ఉపయోగింపబడే ఒక వర్డ్. సరే, మరి ఇట్ షోస్ రిలేషన్షిప్ విత్ ద అదర్ పార్ట్స్ ఆఫ్ ఏ సెంటెన్స్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. హూ, హూజ్, whom, which, such, that, as, but. These are the relative. మీరు అనవచ్చు సార్, హూ, హూజ్, whom, which అనే ఈ 4 పదాలు కూడా ఇంతకుముందు టాపిక్ అయినటువంటి ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్లో కూడా వచ్చాయి కదా సార్ అని మీరు అడగవచ్చు. అయితే వచ్చాయి, అది కరెక్టే. కానీ ఈ ఇంటరాగేటివ్ ప్రొనౌన్లో వచ్చినటువంటి ఈ పదాలు ఏ ప్లేస్లో వచ్చినాయి? సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చినాయి. అలాగే ఇవి క్వశ్చన్లలో వచ్చాయి కాబట్టి ఇవి ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. కానీ రిలేటివ్ ప్రొనౌన్స్ విషయానికి వచ్చేసరికి అవి సబ్జెక్టులుగా రాలేదు, కానీ ఒక రిలేటివ్ క్లాజ్ యొక్క సబ్జెక్టుగా మాత్రమే వచ్చాయి. చూద్దాం అదేలాగా. ద మ్యాన్ who is standing at the gate is Rajesh. The man who is standing at the gate is Rajesh. అయితే మనము who is standing at the gate అనే సెంటెన్స్ ఆ క్లాజ్ మొత్తానికి మనము కలర్ హైలైట్ చేసాం. అంటే ఇదింత రిలేటివ్ క్లాజ్. ఆ రిలేటివ్ క్లాజ్ యొక్క సబ్జెక్ట్ ఏంటి? రిలేటివ్ ప్రొనౌన్ ఏంటి అంటే హూ. కాబట్టి చూద్దాం. మరి ఈ రిలేటివ్ క్లాజ్ లేకుండా సెంటెన్స్ ఫామ్ చేయొచ్చా? ఆ సెంటెన్స్ మీనింగ్ఫుల్గా ఉంటుందా అంటే ఉంటుంది. చూద్దామా. ద మ్యాన్ ఈజ్ రాజేష్. ఆ మనిషి ఎవరు? రాజేష్. అంటే ఈ రిలేటివ్ క్లాజ్ లేకున్నా ఇట్ షోస్ ద మీనింగ్ లేదా ఇట్ ఈజ్ ఎ మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఓకే. ఈ రిలేటివ్ క్లాజ్ లేకపోయినప్పటికీ ద మ్యాన్ ఈజ్ రాజేష్ అంటే ఇట్ ఈజ్ ఎ మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఓకేనా. నెక్స్ట్ మరి ఏంటి ఇక్కడ? ద మ్యాన్, ఏ మ్యాను? ఆ చెట్టు పక్కన నిలబడి ఉన్నాడు చూడండి, ఆయనే రాజేష్ అని తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ రిలేషన్షిప్ టు ద సబ్జెక్ట్. ఓకే. అందుకే దీని ఏమంటున్నాం? ఈ హూ కా నుంచి గేట్ దాకా ఈ మొత్తం క్లాజ్ని రిలేటివ్ క్లాజ్ అంటాం. రిలేటివ్ క్లాజ్లో ఈ సబ్జెక్టుకి ఒక మనిషికి బదులుగా ఏం ఉపయోగించాం? రాజేష్కి బదులుగా హూ అనే ప్రొనౌన్ని యూజ్ చేసాం. రాజేష్కి బదులుగా హూని యూజ్ చేసినాం కాబట్టి ఇట్ ప్లేస్ ద రోల్ ఆఫ్ ఎ ప్రొనౌన్ బట్ ఇట్ షోస్ రిలేషన్షిప్ టు ద పర్సన్, సో ఇట్ ఈజ్ కాల్డ్ రిలేటివ్ ప్రొనౌన్. ఓకేనా. ద మ్యాన్ హూ ఈజ్ స్టాండింగ్ ఎట్ ద గేట్ ఈజ్ రాజేష్. ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్ ద బుక్ విచ్ యూ గేవ్ మీ హ్యాస్ బీన్ లాస్ట్. ఇక్కడ కూడా గమనిస్తే విచ్ యూ గేవ్ మీ, నాకు ఏదైతే ఇచ్చావో అది, విచ్ అది, ఏదైతే ఇచ్చావో అది అన్నప్పుడు ఇక్కడ దేనికి ప్రొనౌన్? ఇది ఆ బుక్ యొక్క ప్రొనౌన్ కాబట్టి ఇది విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. మరి ఇది తీసేసి చూద్దాము ఒకసారి మీనింగ్ఫుల్గా ఉంటుందో లేదో. విచ్ యూ గేవ్ మీ అనే క్లాజ్ తీసేసి ఒకసారి చదువుదాం. చూద్దాం. ద బుక్ హ్యాస్ బీన్ లాస్ట్. ఆ పుస్తకము పోగొట్టుకుపోయింది లేదా మిస్ అయ్యింది అని అర్థం వస్తుంది. అంటే ఇట్ ఈస్ ఎ మీనింగ్ఫుల్ సెంటెన్స్. మళ్ళీ ఒకసారి ద బుక్ హ్యాస్ బీన్ లాస్ట్, ఇట్ ఈస్ ఎ మీనింగ్ఫుల్ సెంటెన్స్. మరి ఇది ఎందుకు వచ్చింది? విచ్ యూ గేవ్ మీ అనేది క్లారిటీ కోసం. ఇంకా ఏ బుక్ అనుకున్నావు? నువ్వు ఇచ్చావు చూడు ఆ పుస్తకము. ఏ పుస్తకము అని మనం ఒకవేళ క్వశ్చన్ చేస్తే నువ్వు ఇచ్చావు చూడు అది. అంటే విచ్ యూ గేవ్ మీ హ్యాస్ బీన్ లాస్ట్. అయితే ద బుక్ హ్యాస్ బీన్ లాస్ట్, ఆ పుస్తకం కోల్పోయాము లేదా పోయింది అని చెప్పేదానికి
మరి ఏ పుస్తకము అనే క్లారిఫికేషన్ ఇచ్చాం కాబట్టి ఇది రిలేటివ్ క్లాజ్. మరి ఆ రిలేటివ్ క్లాజ్లో ప్రనౌన్ ఏంటి అంటే ద బుక్ యొక్క ప్రనౌన్ ఏంటి విచ్, కాబట్టి ఇది రిలేటివ్ ప్రనౌన్. నెక్స్ట్, దిస్ ఈజ్ నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్. దిస్ ఈజ్ నాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్, మనం ఆశించినంతగా లేదు ఇది అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనకు రిలేటివ్ క్లాజ్ ఏముంది, సచ్ ఏ ఫైన్ ప్లేస్. ఎలాంటి, దిస్ ఈజ్ నాట్ సచ్ ఏ ఫైన్ ప్లేస్, ఇదంత మంచి ప్లేస్ ఏమీ కాదు. ఎలాంటి, అలాంటి అంటే ఒక ప్లేస్ అని అనుకుని ఉంటే అలాంటి మంచి ప్లేస్ ఏం కాదు అంటే ఇక్కడ ప్లేస్ యొక్క ప్రనౌనే సచ్. ఓకే, దిస్ ఈజ్ నాట్ సచ్ ఎ ఫైన్ ప్లేస్. ఓకే, ఈ సచ్ అనేది ఈ ప్లేస్ యొక్క ప్రనౌన్. ఓకేనా. నెక్స్ట్, హీ ఈజ్ ద బాయ్ హూమ్ లత లవ్స్ మోస్ట్. హీ ఈజ్ ద బాయ్, అతడు ఒక అబ్బాయి. హీ ఈజ్ ద బాయ్, అతడే ఆ అబ్బాయి. ఓకేనా. మరి ఏ అబ్బాయి, హూమ్ లత లవ్స్ మోస్ట్, లత ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతుందో అతడే ఇక్కడ దీని అర్థం. ఓకేనా, లత ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతుందో అతడే ఆ అబ్బాయి. ద బాయ్ యొక్క ప్రనౌనే ఈ హూమ్, అంటే ఇట్ షోస్ రిలేషన్షిప్ విత్ ద బాయ్. ఓకే, లత అండ్ బాయ్. రైట్. నెక్స్ట్, ద కుక్కర్. ద కుక్కర్ దట్ ఐ బాట్ లాస్ట్ మంత్ ఈజ్ ఫెంటాస్టిక్. ద కుక్కర్ ఈజ్ ఫెంటాస్టిక్ అంటే మీనింగ్ఫుల్ సెంటెన్సే అవుతుంది. ద కుక్కర్ ఈజ్ ఫెంటాస్టిక్, ఆ కుక్కర్ చాలా మంచిగా ఉంది. ఆ కుక్కర్ అంటున్నాం అంటే ఏదో మనసులో ఒకదాని గురించి మన మైండ్లో ఒక ఆలోచన ఉంది కాబట్టి ఆ కుక్కర్ అని చెప్తున్నాం. అది ఏ కుక్కర్ అని క్లారిటీ ఇచ్చేదే ఈ రిలేటివ్ క్లాజ్. ఏది కుక్కర్, దట్ ఐ బాట్ లాస్ట్ మంత్, నేను లాస్ట్ మంత్ కొన్నాను చూడండి అది. ద కుక్కర్ దట్ ఐ బాట్ లాస్ట్ మంత్ ఈజ్ ఫెంటాస్టిక్. ద కుక్కర్ యొక్క ప్రనౌనే దట్. ఓకే, ద కుక్కర్ యొక్క ప్రనౌనే దట్ కాబట్టి ఇట్ ఈజ్ రిలేటివ్ ప్రనౌన్. ఇట్ హ్యాస్ నో రోజ్ బట్ హ్యాజ్ ఎ థాన్. ఇట్ హ్యాస్ నో రోజ్ బట్ హ్యాజ్ ఎ థాన్, ఇక్కడ మనకు ఒక క్లారిఫికేషన్ కావాలి. బట్ ఎలా ప్రనౌన్ అవుతుంది అన్నప్పుడు ఒకసారి మనం గమనిస్తే చూద్దాం. ఇట్ హ్యాస్ నో రోజ్, దానికి నో రోజ్, దానికి గులాబీలు లేవు. బట్ హ్యాజ్ ఏ థాన్, గులాబీ లేకపోగా ఏముంది, ముండ్లు మాత్రం ఉన్నాయి. అంటే ఇక్కడ కాంట్రాస్టింగ్ ఐడియాస్ ఒకసారి చూద్దాం. పూలు లేవు కానీ ముండ్లు ఉన్నాయి అంటే రెండు భిన్నమైనవి. పూలు లేవు కానీ ముండ్లు ఉన్నాయి అని చెప్పడానికి డబ్బు లేదు కానీ పొగరుంది అన్నట్టు. అలానే ఇట్ హ్యాజ్ నో రోజ్ బట్ హ్యాజ్ ఎ థాన్ అన్నప్పుడు ఇట్ హ్యాజ్ నో రోజ్ ఇట్ హ్యాజ్ ఎ థాన్, ఇక్కడ మనం ఇట్ని ఊహించుకోవాలి, ఉన్నట్టుగా ఫీల్ అవ్వాలి. ఇట్ హ్యాజ్ నో థాన్ బట్ ఇట్ హ్యాజ్ ఎ థాన్ అని మళ్ళీ చెప్పకుండా ఈ బట్ అనేది ఇట్కి బదులుగా ఉపయోగించే ప్రనౌన్. ఎలాంటి సందర్భంలో, కాంట్రాస్టింగ్ ఐడియాస్ అంటే రెండు భిన్నమైన వాటిని ఒకే వాక్యంలో చెప్పినప్పుడు ఈ బట్ని యూజ్ చేస్తే ఇట్ ప్లేస్ ద రోల్ ఆఫ్ ఏ ప్రనౌన్. ఇట్ ఈజ్ ఏ రిలేటివ్ ప్రనౌన్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఇండెఫినిట్ ప్రనౌన్. ఇండెఫినిట్ ప్రనౌన్ అంటే ఏంటి? డెఫినిట్నెస్ అంటే ఖచ్చితత్వం. మరి ఇండెఫినిట్ అంటే ఖచ్చితత్వం లేనటువంటి ఫలానా ఇది అని చెప్పగలిగేదాన్ని డెఫినిట్ అంటాం. ఏదో తెలియకుండా ఏదో ఒకటి అని చెప్పేది ఇండెఫినిట్ ప్రనౌన్. చూద్దాం మరి ఆ ఇండెఫినిట్ ప్రనౌన్ గురించి డీటెయిల్గా. ఇండెఫినిట్ ప్రనౌన్ ఇండికేట్ ఏ పర్సన్ ఆర్ ఏ థింగ్ హూజ్ నెంబర్ ఆర్ హూజ్ ఐడెంటిటీ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎంతమంది లేదా ఎన్ని అని ఖచ్చితంగా చెప్పనటువంటి పదాన్నే మనము ఇండెఫినిట్ ప్రనౌన్ అంటాం. ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఉన్నాయో ఖచ్చితంగా చెప్పలేనటువంటి వాటిని మనము ఇండెఫినిట్ ప్రనౌన్స్ అని అంటాం. దీనికి ఎగ్జాంపుల్గా మనం చూద్దాం ఒకసారి. సమ్వన్, సంబడి, సంథింగ్, అదర్, నోబడి, ఎనీబడి, ఎనీథింగ్, ఎనీవన్, నథింగ్, none. Okay, these are the indefinite pronouns.
ఇవి ఇండెఫినిట్ ప్రొనౌన్స్ ఎలా అవుతావో చూద్దాం. మనము ఎనీవన్ కెన్ పార్టిసిపేట్ ఇన్ ద కాంపిటీషన్. ఎనీవన్ ఎవరైనా అంటే పలానా ఈ మనిషే పాల్గొనాలి అని చెప్పకుండా ఎవరైనా, ఎనీవన్. కాబట్టి దీంట్లో ఖచ్చితత్వం ఉందా? ఎంతమంది, ఎవరు అన్నదానికి ఇస్ దేర్ ఎనీ క్లారిఫికేషన్? there is no certainty, so it is indefinite, non-defined. కాబట్టి ఇది ఇండెఫినిట్ ప్రొనౌన్. ఎనీవన్ ఎవరైనా అంటే ఎనీవన్ అంటే ఇక్కడ మనుషులకు బదులుగా ఉపయోగించబడుతుంది, పర్సన్స్ బదులుగా ఉపయోగించబడుతుంది కాబట్టి ఇది ప్రొనౌన్. ఓకే. సంబడి ఎవరో ఒకరు, పలానా ఈ మనిషి రాజో రాణో లేకపోతే సుబ్బనో నరసింహనో అని కాకుండా సంబడి ఎవరో ఒకరు. ఈజ్ కాలింగ్ ఎవరో పిలుస్తున్నారు అంటే హీ డజంట్ నో హూ ఈజ్ దట్ పర్సన్. ఓకే. ఆ పర్సన్ ఎవరో తెలియనప్పుడు మనం ఏం చెప్తాము? ఎవరో పిలుస్తున్నారు మిమ్మల్ని అంటాం. అంటే అలానే సంబడి ఈజ్ కాలింగ్. ఇక్కడ పిలిచే వ్యక్తి అన్సర్టన్, నాన్ డిఫైన్డ్. ఆ వ్యక్తి ఎవరో తెలియదు కాబట్టి సంబడి అంటే దెర్ ఇస్ నో క్లారిఫికేషన్, దెర్ ఇస్ నో సర్టన్టీ, దెర్ ఇస్ నో డెఫినిట్నెస్. ఓకే. కాబట్టి సంబడి. ఓకే. నెక్స్ట్ సంథింగ్ ఏదో ఒకటి. సంథింగ్ ఈజ్ బీయింగ్ స్టోలెన్ ఏదో మొత్తం మీద అయితే దొంగిలించబడింది. ఏదో తెలియదు ఖచ్చితంగా ఇది బుక్కా పెన్నా అనే విషయం ఏదో తెలియక సంథింగ్ ఈజ్ స్టోలన్, సంథింగ్ ఈజ్ బీయింగ్ స్టోలన్ ఏదో మొత్తం మీద అయితే దొంగిలింపబడుతూ ఉన్నది. ఓకే. రైట్. అలా ఏదనేది తెలియనప్పుడు సంథింగ్ అంటాం, మరి ఎవరో తెలియనప్పుడు సంబడి అంటాం, ఎవరైనా అన్నప్పుడు ఎనీవన్ అంటాం. మరి ఎవరైనా అనేది ఎనీబడి మనుషులు. ఓకే. ఎనీబడి, ఎనీవన్ అనేది కూడా దగ్గర. ఓకే. మీనింగ్ ఎనీబడి కెన్ స్టడీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ఎవరైనా చదవవచ్చును. ఎవరైనా రాజే, రానో లేకపోతే గణేష్, సుభాష్, శ్రీకాంత్ ఇలా వీలు అని కాకుండా ఎవరైనా ఎనీబడి కెన్ స్టడీ. ఓకే. రైట్. దెర్ ఇస్ నో సర్టన్టీ. జనరల్గా నన్ అనగా నో వన్. ఓకే అని అర్థం చేసుకోండి. నో వన్ ఆఫ్ ద బాయ్స్ పెయింటెడ్ ద డోర్. ఆ బాయ్స్లో ఎవరు కూడా ఈ పెయింట్ వెయ్యలేదు. నన్ అనగా ఎవరు కాదు అని చెప్పడానికి. ఓకే. నన్ ఆఫ్ ద బాయ్స్ పెయింటెడ్ ద డోర్. కాబట్టి ఇక్కడ ఎవరు కాదు అంటే దెర్ ఇస్ నో క్లారిటీ, దెర్ ఇస్ నో సర్టన్టీ. ఓకే. ఇదే విధంగానే అందుకే అదర్ ఎవరో ఒకరు, వేరే వ్యక్తి, అతను కాకుండా వేరే వ్యక్తి అంటే అదర్ దాన్ రాజు. అందుకోసం ఇక్కడ దెర్ ఇస్ నో క్లారిటీ. అదర్ అన్నప్పుడు వేరొక ఎవరైనా కావచ్చు కాబట్టి ఇది. నెక్స్ట్ నో బడి ఎవరు కాదు, ఎవరు లేరు అనే సెన్స్లో ఉపయోగిస్తాం. ఓకే. ఇలా మరి నథింగ్ ఏది కాదు, ఏది లేదు అనే సెన్స్లో. ఓకే. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఓకే. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి అలా నథింగ్ కానీ నోబడి కానీ ఇవన్నీ కూడా మనకు ఖచ్చితత్వాన్ని ఇవ్వవు కాబట్టి వీటిని ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అని ఉపయోగిస్తాం. ఎలా అంటే ఎనీబడి కెన్ పార్టిసిపేట్ అంటే ఇది ఒక పర్సన్, అంటే పార్టిసిపేట్ అయ్యేది ఎవరు? మనుషులే కదా. ఎనీబడి అంటే పర్సన్స్కి బదులుగా ఉపయోగించబడింది కాబట్టి పర్సన్ అనేది నౌన్ కాబట్టి ఆ నౌన్ ప్లేస్లో దీన్ని ఉపయోగించాం కాబట్టి ఇది ఎనీవన్ అనేది ప్రొనౌన్. అది కూడా ఖచ్చితత్వం ఇవ్వదు కాబట్టి ఇండెఫినిట్ ప్రొనౌన్. ఇవన్నీ కూడా అలాంటివే. ఇవన్నీ కూడా ఇది సంథింగ్ అనేది వస్తువుకు బదులుగా ఉపయోగించబడుతుంది కాబట్టి ఇది కూడా ప్రొనౌన్. ఓకే. రైట్ స్టూడెంట్స్. నెక్స్ట్ ప్రొనౌన్స్ ఆఫ్ క్వాంటిటీ లేదా ప్రొనౌన్ ఆఫ్ క్వాంటిటీ. మరి మనం ఇంతసేపు ఎవరు, ఎంతమంది అని ఖచ్చితత్వం లేనటువంటి పదాల గురించి, ఆ ప్రొనౌన్స్ గురించి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనము క్వాంటిటీ గురించి తెలుసుకుందాం. అయితే ఎంత, ఎన్ని అని సంఖ్యను తెలియజేసే, ఇంతమంది అనే క్వాంటిటీని తెలియజేసే పదాలనే మనము అవి నౌన్ ప్లేస్లో వస్తే వాటిని ప్రొనౌన్స్ ఆఫ్ క్వాంటిటీ అని అంటాం. చూద్దాం. ప్రొనౌన్ ఆఫ్ క్వాంటిటీ ఈజ్ ఏ వర్డ్ ఆర్ ఎ ఫ్రేజ్ విచ్ ఎక్స్ప్రెస్ ఏ నెంబర్ ఆర్ పార్ట్ ఆఫ్ అన్ యూనిట్. ఓకే. మరి ఇది ప్రొనౌన్ ఆఫ్ క్వాంటిటీ అనేది ఎన్ని వస్తువులు ఉన్నాయి లేదా ఎంతమంది ఉన్నారు అని సంఖ్యను తెలియజేసేది కానీ, లేదా ఒక యూనిట్లో అంటే ఒక వస్తువులో లేదా ఒక భాగంలో ఎంత పర్సెంట్. ఫర్ ఎగ్జాంపుల్ అరటి పండు ఉంది అనుకున్నాం, అందులో ఎంత భాగం, ఇట్లా పార్ట్ ఆఫ్ ఇట్
ఆ దాంట్లో ఎంత భాగము అని తెలియజేసేదాన్నే మనము ప్రొనౌన్ ఆఫ్ క్వాంటిటీ అని అంటాము. చూద్దాం దీనికి ఈ ప్రొనౌన్స్ ఆఫ్ క్వాంటిటీ ఏవేవి ఉన్నాయో చూద్దాం. నెంబర్స్ అన్నీ కూడా ప్రొనౌన్స్ ఆఫ్ క్వాంటిటీలోకి వస్తాయి. ఎలా అంటే 2, 3, 1, 2, 3, 1000, lakh ఇలా. మరి నెక్స్ట్ అవి కాకుండా మరి ఎంత అనేదానికి మెనీ చాలా, ఆల్, నన్, మచ్. ఈ మచ్ అనేది అన్కౌంటబుల్ నౌన్స్కి ఉపయోగించబడేది. మోర్, మోస్ట్, బోత్, ఏ ఫ్యూ, ఫ్యూ, లిటిల్, ఏ లిటిల్, ఇంకా సెవెరల్. ఓకే, ఇలా నెంబర్ ఖచ్చితమైన నెంబర్, అలాగే ఖచ్చితత్వం లేకుండా చాలా అని చెప్పే మెనీ అని కానీ, అందరూ అని ఆల్ అని, నన్ను ఎవరు వద్దు, మచ్ చాలా ఎక్కువ, మోర్ కౌంటబుల్, ఇదేమో మచ్ ఏమో అన్కౌంటబుల్ నౌన్స్కి, మోర్ ఏమో కౌంటబుల్ నౌన్స్కి. ఓకే రైట్, ఎక్కువ ఉంటే. ఓకే, నెక్స్ట్ మోస్ట్ చాలా మటుకు అంటే దాదాపు అందరూ అనే సెన్స్లో దీనిని ఉపయోగిస్తాం. బోత్ ఇరువురు లేదా రెండు అని. ఏ ఫ్యూ కొంతమంది, ఫ్యూ కొంత, లిటిల్ ఏ లిటిల్, ఇవి రెండు కూడా కొద్ది డిఫరెన్స్తోనే ఉపయోగిస్తాం తక్కువ అని చెప్పడానికి. నెక్స్ట్ సెవెరల్ అంటే చాలా అని. ఓకే, ఇలా చాలా, అంత, ఇంతే, చాలా ఎక్కువ, దాదాపు మొత్తం ఇలా చెప్పే లేదా ఇలాంటి అర్థాన్ని ఇచ్చే ఈ పదాలన్నీ కూడా మనకు అవి నౌన్ ప్లేస్లో వస్తే లేదా సబ్జెక్టు ప్లేస్లో వస్తే వాటిని మనము ప్రొనౌన్స్ ఆఫ్ క్వాంటిటీ అని చెబుతాము. ఓకే చూద్దాం. ఆఫ్ ద 50 guests 45 are workers and 5 officers. ఒకసారి చూద్దాం. ఆఫ్ ద 50 guests, ఈ 50 ఈజ్ హైలైటెడ్, బాగా గమనించాలి. ఆఫ్ ద 50, ఈ 50 ఏంటి? ప్రొనౌన్ ఆఫ్ క్వాంటిటీ, ఇది సంఖ్యను సూచిస్తుంది. 45 ఆర్ వర్కర్స్, 5 ఆర్ ఆఫీసర్స్ అన్నప్పుడు ఇది కూడా సంఖ్యనే సూచిస్తుంది. కాబట్టి ఇది ప్రొనౌన్ ఆఫ్ క్వాంటిటీ. నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద బుక్స్ ఆర్ వర్త్లెస్. మోస్ట్ ఆఫ్ ద బుక్స్ అంటే ఆ బుక్స్లో చాలా మటుకు అనే సెన్స్ వస్తుంది. కాబట్టి ఈ మోస్ట్ అనేది ప్రొనౌన్గా ఉపయోగించబడుతుంది. దేనికి ప్రొనౌన్ అంటే బుక్స్కి ప్రొనౌన్. మోస్ట్ ఆఫ్ ద బుక్స్ ఆర్ వర్త్లెస్ అండ్ ఏ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ వర్తీ. వాటిలో కొన్ని అంటే వేటిలో? బుక్స్లో. అంటే ఈ ఏ ఫ్యూ కానీ ఈ మోస్ట్ కానీ ఈ బుక్ యొక్క ప్రొనౌన్సే. ఓకే, బుక్స్ యొక్క ప్రొనౌన్సే కాబట్టి ఇవి ప్రొనౌన్స్ ఆఫ్ క్వాంటిటీ. ఓకే, మోస్ట్ అంటే చాలా మటుకు, దాదాపు అన్ని అని అర్థం. ఏ ఫ్యూ కొన్ని మాత్రమే. కాబట్టి ఈ సంఖ్య ఎంత, ఎన్ని అనేదానికి ఇవి క్లారిటీ ఇస్తాయి కాబట్టి వీటిని ప్రొనౌన్ ఆఫ్ క్వాంటిటీ అని చెప్తాం. నెక్స్ట్ 100 students appeared for the exam. Most of them got first class. 100 students అంటే స్టూడెంట్స్ బదులుగా 100 స్టూడెంట్స్ appeared for the exam. Most of them వారిలో చాలామంది అంటే స్టూడెంట్స్ యొక్క ప్రొనౌన్ ఇది మోస్ట్. ఓకే, most of them got first class. Next, much of the food is tasty but the less is bad. Much of the food అంటే ఫుడ్లో చాలా భాగం. మచ్ ఆఫ్ ద ఫుడ్ అంటే ఫుడ్లో చాలా మటుకు టేస్టీగా ఉంది, కొంత మాత్రమే బాగలేదు లేదా టేస్టీగా లేదు అని చెప్తాం. ఇక్కడ మచ్ కానీ లెస్ కానీ క్వాంటిటీని తెలియజేసేది. నెక్స్ట్ మరి దేని ప్రొనౌన్లు? ఫుడ్ యొక్క ప్రొనౌనే ఈ మచ్ కానీ ఈ లెస్ కానీ. ఓకేనా రైట్. నెక్స్ట్ నన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కంప్లైంట్ అబౌట్ మీ టు ద ప్రిన్సిపల్. మా ఫ్రెండ్స్లో ఎవడు కూడా కంప్లైంట్ చేయలేదు లేదా ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు. నా ఫ్రెండ్స్లో ఎవరు కంప్లైంట్ చేయలేదు, ఎవరు చేయలేదు అని చెప్పడానికి నన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటే నో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్లో ఎవరు కూడా చేయలేదు అంటే నెగిటివ్ సెన్స్. అయితే ఇది ఫ్రెండ్స్ యొక్క ప్రొనౌనే నన్. ఓకే, నెక్స్ట్ సెవరల్ పీపుల్ సఫర్డ్ ఫ్రమ్ COVID-19. సెవరల్ పీపుల్ చాలామంది ప్రజలు అంటే ఈ పీపుల్ యొక్క ప్రొనౌనే సెవరల్. చాలామంది జనాలు COVID-19 నుంచి సఫర్ అయ్యారు అన్న విషయం తెలియజేస్తుంది. ఇక్కడ చాలామంది అంటే ఎవరి ప్రొనౌన్? ఇది జనం యొక్క ప్రొనౌన్, పీపుల్ యొక్క ప్రొనౌన్. ఓకే స్టూడెంట్స్,
మరి ఈ ప్రొనౌన్స్ ఆఫ్ క్వాంటిటీ అనేసరికి అందులో ఖచ్చితమైన నెంబర్ రావచ్చు, లేదా అంత ఇంత అన్ని ఇన్ని కొన్ని, లేదా కదా ఇలా మెనీ, ఆల్, నన్, మచ్, మోర్, మోస్ట్, బోత్ అంటే ఇరువురు, రెండు అనే అర్థంలో ఎ ఫ్యూ, ఫ్యూ, లిటిల్, ఎ లిటిల్, సెవరల్ ఇలా అలాంటి పదాలు వస్తే వాటిని మనము ప్రొనౌన్స్ ఆఫ్ క్వాంటిటీ అని అంటాం. అయితే ఇవి సబ్జెక్ట్ యొక్క రోల్ని ప్లే చేస్తే మాత్రమే ఇవి ప్రొనౌన్స్ అవుతాయన్న సంగతి మర్చిపోరాదు. ఓకే రైట్. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ టాపిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియోని చివరి దాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఐ హార్ట్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, don't forget to subscribe, share, like. Okay, right.